ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా బావా తాగేసావా? అవును, ఎందుకు అలా అడుగుతున్నావు? ఊరికే జ్యూస్ బాగుంది కదా. బాగుంది బాగుంది. అవును, నువ్వు ఇంతకు ముందు వచ్చావు ఇక్కడికి? రివ్యూస్ చూసాను. రివ్యూసా? అంటే నా కళ్ళు బాగున్నప్పుడులే. ఓ, చారు, ఏంటి బావా? మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. బట్టలు అవి ఆరేసాం కదా. అందుకే ఆలోచిస్తున్నాను. ఫీలింగ్స్ పీక్స్ కి వెళ్తున్నట్టున్నాయి. బయటపడలేకపోతున్నాడు. మనమే అడ్వాన్స్ అవ్వడం బెటర్. చారు, వెళ్ళిపోదాం చారు. బట్టలు ఆరకపోయినా పర్లేదు. అయ్యో బావా, వచ్చిన పని పూర్తవ్వకుండా ఎలా వెళ్తాం బావా? ఈ రోజు మనం ఒకటవ్వడం ఖాయం. మన ఇద్దరికి బిడ్డ పుట్టడం ఖాయం. వెళ్దాం బావా, బట్టలు ఆరేకే వెళ్దాం, పర్లేదు. అయ్యో, ఏమైంది? ఇందాక సాంబార్ నీ మీద పడింది, ఇప్పుడు జ్యూసు నా మీద పడింది. ఉండు, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఇట్రా. వాష్రూమ్. గడి పెట్టేస్తా. ఈ టైంలో ఎవరు? బట్టలు కూడా లేవే. అద్యా, నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అదే సాంబార్ పడితే వాషింగ్ చేశాను బట్టలు. అదెక్కడా? ఇదిగో షర్ట్ ఇక్కడుంది, ప్యాంట్ ఇక్కడ. శ్రీను, చారు ఎక్కడా? ఆద్య వచ్చిందండి. ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? చారువా? వాష్రూమ్లో ఉంది. దాని మీద జ్యూస్ పడిందా? అరే, ఎలా కనిపెట్టావు? అది ఆవలిస్తే నేను పేగులు లెక్క పెడతాను. ఉండు, దాని పని చెప్తా. ఆద్య, అది శ్రీను, ఏమైంది? తను బయటకు రాకూడదని నేనే బయట నుంచి గడి పెట్టేశాను. ఎందుకు? అది శ్రీను, శ్రీను బావా, శ్రీను బావా, శ్రీను బావా. తను డోర్ కొడుతోంది. నువ్వేం పట్టించుకో కాద్యా. తనకు కనపడదు, నీకు వినపడదనుకో కాసేపు. అయ్యో, శ్రీను, ఏంటిది? ప్లీజ్ ప్లీజ్, తెలుగులో కౌగిలింత.
హిందీలో ఆలింగన్, తమిళ్లో కట్టిపిట్టి. ఇంగ్లీష్ లో హగ్గు అని అంటారని నాకు తెలుసు. సడన్ గా ఈ బిహేవియర్ ఏంటి? అదే తెలియట్లేదు అత్య. ఇందాకటి వరకు బాగానే ఉన్నాను, ఇక్కడికి వచ్చాకే ఇలా అయిపోతున్నాను. ఏం చెయ్యాలి ఇప్పుడు? అది ఏదో రకరకాల కోరికలు వస్తున్నాయి ఆద్య. అది శ్రీను, ముందింటికి వెళ్దాం పదా. అది కాదు ఆద్య. రాత్రి మనల్ని పాము డిస్టర్బ్ చేసింది కదా. అయితే ఇప్పుడేంటి? మనిద్దరం ఒక్కటైపోదామా? శ్రీను, అక్కడే ఉండు. అది కాదు అద్యా, ప్లీజ్ ప్లీజ్ అద్యా, ప్లీజ్ 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 అద్యా, ప్లీజ్ 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 అద్యా, ప్లీజ్. సార్, నేను రాస్తాను, ఇలా ఇవ్వండి. ఏం అక్కర్లేదు, నా పని నేను చేసుకోగలను. మరి పెళ్ళైన కొత్తలో నాకు ఆయిల్ పెట్టి నువ్వే తలంటి స్నానం చేయించాలన్నారు. అదేంటి సార్, మీరు ఎక్కడ తిరిగినా మన ఇంట్లోనే ఉంటారు కదా. రమ, నువ్వు దూరం జరిగితే నేను ఆయిల్ పెట్టుకుంటాను. చూడండి మావయ్య, నేను చేయిస్తానంటుంటే బెట్టు చేస్తున్నారు. ఒరేయ్, భార్యతో ఆయిల్ పెట్టించుకుని తలంటించుకోవడానికి అదృష్టం కావాలరా. చెప్పండి. ఈ 25 ఏళ్లలో మీ అమ్మ నన్ను తిట్లతో తలంటింది కానీ ఆయిల్ పెట్టి ఎప్పుడూ తలంటలేదు. హా, మరి మీకు అర్థం కాదు. పట్టుకోండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా నాన్నకి మా అమ్మ ఇలానే చేసేది. స్నానం అయ్యాక రిలాక్స్డ్ గా ఉంటుందంట, అందుకే చేస్తున్నా. అవునా? మన పక్కింటి ఆయనకు కూడా వాళ్ళ ఆవిడ ఇలాగే చేసేది. మీరు కూడా చేయించుకోకపోయారా వెళ్ళి? వాళ్ళ ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదే. అదేంటండి, మావయ్య జోక్ చేస్తున్నారు, నవ్వకుండా ఉన్నారు. నవ్వండి. నాకేం నవ్వు రావట్లేదు. మీ నవ్వు నడలు పనిచేస్తున్నాయి అసలు. ఇదిగో, ఇది వరస. నిన్నటి నుంచి ఇలాగే ఉన్నారు, కోపంగా చూస్తున్నారు. అయినా మీరు అసలు ఎందుకు ఇలా ఉన్నారో చెప్పరే. రమా, నేను స్నానం చేయాలి, నువ్వు పక్కకెళ్ళు. మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళడం భారీ లక్షణం కాదండి, మా అమ్మ చెప్పింది. అమ్మా, వీడమ్మ వీడికి అలాంటి మంచి మాటలేం చెప్పలేదు కానీ నీకు మీ అమ్మ ఇంకేం చెప్పిందో చెప్పమ్మా. కష్టమైనా నష్టమైనా సరే కలిసి పంచుకోవాలంట. ఉమ్, బాధ ఏదైనా ఉంటే భార్యతో చెప్పుకోవాలంట. అవును సార్, అసలు ఇప్పుడు మీరెందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు?